Hello my dear friends, welcome back to our channel English with SHYAM Sir. నేను మీ SHYAM Sir. అందరూ బాగున్నారా? మనం IBPS Clerk కి సంబంధించి ఇంగ్లీష్ కి ఒక ఎక్స్క్లూజివ్ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాము and you are watching the day 2. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే ఈ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ లో కొన్ని ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ కలిసి డిస్కస్ చేయబోతున్నాము. స్పాటింగ్ ది ఎర్రర్స్ కి సంబంధించి లాస్ట్ సెషన్ లో ఎలా అయితే మనం కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ కవర్ చేసామో ఈ సెషన్ లో కూడా we are going to cover some very important models. But before we start today's exercise, మనం లాస్ట్ వీడియో ఎండింగ్ లో నేను మీకు ఒక టెస్ట్ ఇచ్చాను, ఒక ఎక్సర్సైజ్ అంటే కొన్ని క్వశ్చన్స్ మీకు ఇచ్చాను, ఎర్రర్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాను. దానికి సంబంధించిన ఆన్సర్స్ చాలా మంది కమెంట్ సెక్షన్ లో పంపారు. నౌ దాని గురించి మనం మాట్లాడుకుందాము. సో లాస్ట్ సెషన్ అంటే డే 1 కి సంబంధించి నేను మీకు ఇచ్చిన టెస్ట్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. గబగబా అవి డిస్కస్ చేసి తర్వాత మనం మన డే 2 ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాము. సో టెస్ట్ ఏదైతే మిమ్మల్ని అడిగానో దిస్ ఈస్ ద టెస్ట్. సో దీనికి సంబంధించి ఐఎమ్ వెరీ హ్యాపీ టు రిసీవ్ రైట్ ఆన్సర్స్. కొంతమంది రైట్ ఆన్సర్స్ పంపారు, కొంతమంది రైట్ ఆన్సర్స్ పంపడానికి ట్రై చేశారు. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో క్వశ్చన్ నెంబర్ 11కి సంబంధించి చాలామంది ట్రై చేశారు, ఆన్సర్ ఏంటో చూద్దాము. క్వశ్చన్ ఒకసారి చదువుతున్నాను, వినండి. China views visits by US officials to Taiwan as sending an encouragement signal to the pro-independence camp in the island. దీనికి సంబంధించి నిజం చెప్పాలంటే దిస్ ఇస్ ఎ వెరీ సింపుల్ ఎక్సర్సైజ్. అంటే క్వశ్చన్ అర్థం కాకపోవడం లాంటిది ఏమీ లేదు. ఈ క్వశ్చన్కి సంబంధించి ఇట్ ఈస్ ఎ వెరీ సింపుల్ ఆన్సర్. ఒకసారి మనం కానీ చూసినట్టయితే ఇక్కడ ఏమన్నారో చూడండి. సెండింగ్ యాన్ ఎంకరేజ్మెంట్ సిగ్నల్ అన్నారు. అది ఎలా అవుతుంది? ఇట్స్ ఎ వెరీ సింపుల్ క్వశ్చన్. సెండింగ్ అండ్ ఎంకరేజ్మెంట్ సిగ్నల్ ఏంటి? సి, ఎంకరేజ్మెంట్ అనేది ఒక నౌన్, సిగ్నల్ అనేది కూడా ఒక నౌన్. హౌ కెన్ వి యూస్ 2 నౌన్స్? ఎటువంటి సిగ్నల్ గురించి మాట్లాడుతున్నామో దాన్ని మనం ఏమనాలి? యాడ్జెక్టివ్ అనాలి, రైట్? సో వీ కాంట్ యూస్ హియర్ ఎంకరేజ్మెంట్ సిగ్నల్. మనం ఇక్కడ ఏమనాలమ్మా? ఎంకరేజింగ్ సిగ్నల్ అనాలి. అంటే ఇక్కడ ఐఎన్జీ ఫామ్ ఉండాలి, బికాస్ వీ మస్ట్ యూస్ హియర్ యాడ్జెక్టివ్. ఎంకరేజ్మెంట్ సిగ్నల్ కాదు, ఎంకరేజింగ్ సిగ్నల్. దిస్ ఈస్ ఎ డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రమ్ యాడ్జెక్టివ్స్ టాపిక్. I hope everybody got the right answer here. We'll move on to the question number 2. Let me read the question number 2 once. Mr. Biden told Mr. Xi that US policy on Taiwan had not changed and that Washington strongly opposes unilateral efforts to change the status quo or undermine peace and stability in the Taiwan Strait. ఏం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి క్వశ్చన్స్ కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. ఎస్పెషల్లీ వెన్ యూ హ్యావ్ సెంటెన్సెస్ లైక్ దిస్ విచ్ బిలాంగ్ టు విచ్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆర్ ఎకానమీ. మనం కొంచెం కాంటెక్స్ట్ని కూడా అర్థం చేసుకోవాలి. వాట్ ఈస్ ద కాంటెక్స్ట్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్? బిడెన్ చెప్పారు గ్జీకి, ఏమని చెప్పారు అంటే యుఎస్ పాలసీ ఆన్ తైవాన్ హ్యాడ్ నాట్ చేంజ్డ్. సో జో బిడెన్ మిస్టర్ గ్జీకి చెప్పారు, ఏమని చెప్పారంటే అమెరికా పాలసీ ఏమీ మారలేదు, తైవాన్కి సంబంధించి తైవాన్ పట్ల అమెరికాకున్న ఉద్దేశాలు, పాలసీ అలాగే ఉన్నాయి, ఏమీ మారలేదు అని చెప్పారు. ఇంకో విషయం కూడా చెప్పారు, ఏమని చెప్పారు అంటే వాషింగ్టన్ అపోజెస్ యూనిలాటరల్ ఎఫర్ట్స్ టు చేంజ్ ద స్టేటస్ కో. సో వాషింగ్టన్ స్టేటస్ క్యోని చేంజ్ చేసే విషయంలో కూడా వాషింగ్టన్కి ఎటువంటి ఉద్దేశం లేదు, అలా చేంజ్ చేయడానికి కూడా అగ్రీ చేయట్లేదని చెప్పారు. ఆర్ అండర్మైన్ పీస్ అండ్ స్టెబిలిటీ, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏదైతే శాంతి ఉందో, ఏదైతే పీస్ ఉందో, ఏదైతే స్టెబిలిటీ ఉందో దాన్ని అండర్మైన్ చేసే ఉద్దేశమే లేదన్నారు. అండర్మైన్ చేయడం అంటే తగ్గించడం. ఈ పీస్ స్టెబిలిటీని తైవాన్ స్ట్రైట్లో ఎక్కడా కూడా తగ్గించే ఉద్దేశం లేదు అన్నారు. సో హియర్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ఎ ప్లేస్, ఎన్ ఏరియా. సో ఇక్కడ మనం ఇన్ ద అనే ప్రపోజిషన్ యూస్ చెయ్యకూడదు. వి షుడ్ నాట్ యూస్ ఇన్ ద తైవాన్ స్ట్రైట్, అక్రాస్. మీకు ఇది అర్థం అవ్వాలంటే ఐ విల్ గివ్ యూ ఏ సింప్లర్ ఎగ్జాంపుల్. మై కంపెనీ హ్యాస్ బ్రాంచెస్ ఇన్ ద కంట్రీ అన్నాను. మై కంపెనీ హ్యాస్ బ్రాంచెస్ ఇన్ ద కంట్రీ అన్నాను. నో, మై కంపెనీ హ్యాస్ బ్రాంచెస్ అక్రాస్ ద కంట్రీ అంటాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. సో ఇన్ ద తైవాన్ స్ట్రైట్ కాదు, అక్రాస్ ద తైవాన్ స్ట్రైట్. దిస్ ఇస్ ఎ డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ద టాపిక్ prepositions. I hope
everybody understood this. Without further delay, let me go on to the question number 13. A small explosive device carried by a makeshift drone blew out on Sunday at the headquarters of Russia's Black Sea Fleet on the Crimean Peninsula, wounding 6 people and prompting the cancellation of ceremonies honoring Russia's Navy. Em ledamma, a small explosive carried by a makeshift drone. Okay, explosive పేలిపోయింది అంటున్నారు. You don't have to use the expression blew out. You have to use the expression blew up. A small explosive blew up. A small explosive blew up. ఇక్కడ మనం blew out కాదు, phrasal verb blew up యూజ్ చేయాలి. సరే, ఇది మాకు ఎలా తెలుస్తుంది శ్యామ్ సార్? ఫ్రేజల్ వర్బ్స్కి సంబంధించి నేను ఒక సపరేట్ ప్రోగ్రామ్ని ఆల్రెడీ తయారు చేసి ఉంచాను. అతి త్వరలో, వెరీ సూన్, ఫ్రేజల్ వర్బ్స్ అనే అతి కాంప్లికేటెడ్ కాన్సెప్ట్, ద మోస్ట్ కాంప్లికేటెడ్ కాన్సెప్ట్ ఫ్రేజల్ వర్బ్స్కి సంబంధించి నేను మీకు చాలా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో బెస్ట్ ఎగ్జాంపుల్స్తో వెరీ సూన్ ఐ విల్ స్టార్ట్ ఏ సపరేట్ ప్రోగ్రామ్ ఆన్ ఫ్రేజల్ వర్బ్స్. సో బ్లూ అవుట్ కాదు, బ్లూ అప్. ఓకే, చలో, we'll go to the question number 14, my dear friends. Hundreds of followers of an influential Shia cleric were camped out on Sunday inside the Iraqi parliament after topping security walls and storming in the previous day. ఖచ్చితంగా ఈ క్వశ్చన్ ఆన్సర్ చాలామంది రైట్ ఆన్సర్ పంపుతారని నేను అనుకున్నాను. అంటే కొంతమంది బాగా ట్రై చేశారు కానీ నాట్ సక్సెస్ఫుల్. మీకు పోనీ రైట్ ఆన్సర్ రాలేదు, వదిలేయండి. టాపింగ్ అనే వర్డ్ అయినా మీరు ఆలోచించాలి కదా. ఇక్కడ we don't have to use the word topping, we should use the word toppling. We should use the word toppling. The difference between topping and toppling మీరు స్టడీ చేయండి. Take the responsibility and study the difference. We'll go to the question number 15, my dear friends. Rising concern over the impact of a potential Russian gas cutoffs fueling a debate in Germany for whether the country should switch off its last 3 nuclear power plants as planned at the year end. So what are you trying to say from the sentence? Rising concern over the impact of a potential Russian gas cutoffs. Concern పెరుగుతోంది, టెన్షన్స్ పెరుగుతున్నాయి. దేనికోసం టెన్షన్స్ పెరుగుతున్నాయి? ఓవర్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఏ పొటెన్షియల్ రష్యన్ గ్యాస్ కటాఫ్స్. రష్యాకి సంబంధించిన గ్యాస్ సప్లై ఏదైతే ఉందో ఆ గ్యాస్ సప్లై కటాఫ్స్కి సంబంధించి టెన్షన్స్ పెరుగుతున్నాయి. ఫ్యూయలింగ్ ఏ డిబేట్. అలా పెరుగుతున్న టెన్షన్స్ వల్ల ఏమవుతుంది? డిబేట్స్ మొదలయ్యాయి. డిబేట్స్ అంటే మీకు తెలుసు, డిస్కషన్స్ మొదలయ్యాయి. డిబేట్ ఇన్ జర్మనీ. సో రష్యాకి సంబంధించి ఈ గ్యాస్ సప్లై కటాఫ్స్ అయ్యే విషయంలో టెన్షన్స్ పెరిగిపోవడం వల్ల జర్మనీలో కూడా డిబేట్స్ మొదలయ్యాయి. ఆ డిబేట్స్ దేనికోసం మొదలయ్యాయి? ఆ డిబేట్స్ దేనికోసమమ్మా? జర్మనీలో డిస్కషన్స్ ఎందుకు మొదలయ్యాయి చెప్పండి? వెదర్ ద కంట్రీ షుడ్ స్విచ్ ఆఫ్ ఇట్స్ లాస్ట్ 3 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ యాజ్ ప్లాన్డ్ ఎట్ ద ఇయర్ ఎండ్. ఆ డిస్కషన్స్ ఏమని, దేనికోసం మొదలు పెట్టారంటే కంట్రీ లాస్ట్ 3 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ స్విచ్ ఆఫ్ చేసేయాలా, అవసరం లేదా? అంటే ఇవన్నీ కూడా టెక్నికల్ ఇన్ఫర్మేషన్. మీరు ఎప్పుడు కూడా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కోసం ఎక్కువ వర్రీ అవ్వద్దు. సింపుల్గా చెప్పాలంటే దేనికోసం డిబేట్స్ అయ్యాయో అప్పుడు ఏమంటాము? ఫ్యూయలింగ్ ఏ డిబేట్ ఇన్ జర్మనీ. ఇక్కడ ఉండాల్సిన ప్రిపోజిషన్ ఫర్ కాదు. ఫ్యూయలింగ్ ఏ డిబేట్ ఇన్ జర్మనీ ఓవర్. ఫ్యూయలింగ్ ఏ డిబేట్ ఇన్ జర్మనీ ఓవర్ అంటే ఆ డిబేట్ ఎందుకోసం అంటే ఫ్యూయలింగ్ ఏ డిబేట్ ఇన్ జర్మనీ ఓవర్ ఎందుకోసం? whether the country should do that or whether the country should do this. Whether the country should do that or whether the country should do this. I'll give you a simple example in this model. His decision led to a debate over whether we should take this step or whether we should take that step. I hope everybody understood this. So these are the 5 questions that I have given you in my last session. That was the day 1 in the IBPS Clerk English exclusive program. But anyways, I'm very happy. చాలా హ్యాపీగా ఉంది. చాలామంది చక్కగా ఆన్సర్స్ ట్రై చేశారు. బట్ ఇంకా నాకు సరిపోదు. అందరూ ట్రై చేయండి. ఒక క్వశ్చన్ని చూసి ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయడం అనేది నిజం చెప్పాలంటే మనకు ఉండాల్సిన కనీస ఎబిలిటీ. ఇట్ ఈస్ ద మినిమం ఎబిలిటీ. ఎర్రర్ని ఫైండ్ అవుట్ ఎప్పుడు చేయగలం మనం?
మనకి గ్రామర్ మీద మంచి ప్రొఫిషియన్సీ ఉంటాయి. ఎనీవేస్, ఐ కంగ్రాచులేట్ ఎవ్రీబడి ఆన్ sending your answers. Whether right answers or wrong answers is second. You're trying sincerely. That is very important. Now, without further delay, let's get started to the day 2, my dear friends, of IBPS Clerk English. I once again welcome you all. Let's get started with the day 2. ఇందులో కూడా నేను day 1లో లాగే 10 బ్యూటిఫుల్ క్వశ్చన్స్ రెడీగా ఉన్నాయి. ఆ 10 క్వశ్చన్స్ నేను డిస్కస్ చేస్తాను. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో మళ్ళీ నేను మీకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, టెస్ట్ యువర్ నాలెడ్జ్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేయబోయే ఈ 10 క్వశ్చన్స్ కూడా చూసేద్దాము. ఈ క్వశ్చన్స్ కూడా లాస్ట్ సెషన్లో లాగే నేను మీకు క్వశ్చన్ డిస్ప్లే చేస్తాను. మీరు వీడియో పాజ్ చేసుకుని ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ వినండి, ఓకేనా? దిస్ ఈస్ ద క్వశ్చన్, మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఈస్ ద క్వశ్చన్, మై డియర్ ఫ్రెండ్స్. పాజ్ ద వీడియో నౌ. Right, let me read the question for you once. As for India, currency hierarchy goes back to colonial times when the Indian rupee was virtually linked to the British pound rather than gold, which it earned through exports. Sir, asleem ardham avvaledu sir. Yes, ప్రతిసారి ప్రతి సెంటెన్స్ 100% మనకి అర్థం అవ్వాలన్న రూల్ ఏమీ లేదు, కానీ కొంత ఐడియా రావాలి. అస్సలు అర్థం అవ్వకపోతే కూడా ప్రాబ్లం. ప్రతిదీ 100% అర్థం అవ్వాలన్న రూల్ లేదు, బేసిక్ ఐడియా ఉంటే చాలు. వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? ఇండియాలో పరిస్థితి ఏంటంటే కరెంట్ హైరార్కీ గోస్ బ్యాక్ టు కొలోనియల్ టైమ్స్. ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళే మనం పూర్వకాలంలో ఏమైంది అంటే ఇండియన్ రూపీ వాజ్ వర్చువల్లీ లింక్ టు ద బ్రిటిష్ పౌండ్. ఇండియన్ రూపీ బ్రిటిష్ పౌండ్కి లింక్ అయి ఉండేది రాదర్ దాన్ గోల్డ్. అక్కడే ఎర్రర్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. మీకు రైట్ ఆన్సర్ వచ్చిందని అనుకుంటున్నాను. ఎనీవేస్, రైట్ ఆన్సర్ చెప్తున్నాను. ఇండియన్ రూపీ వాజ్ లింక్డ్ టు బ్రిటిష్ పౌండ్. లింక్డ్ టు బ్రిటిష్ పౌండ్, 2 వచ్చింది కదా, లింక్డ్ టు బ్రిటిష్ పౌండ్ రాదర్ దాన్ గోల్డ్. ఏంటి మరి, టు బ్రిటిష్ పౌండ్ అన్నప్పుడు మరి ఇక్కడ రాదర్ దాన్ తర్వాత కూడా 2 ఉండాలి కదా, అంటే రాదర్ దాన్ to gold. Indian rupee was linked to British pound rather than to gold. దీని ఒక రకంగా చెప్పాలంటే మనం ప్యారలలిజం అని కూడా అంటాము. అక్కడ ప్రిపోజిషన్ అవసరం చాలా ఉంది. అక్కడ ఉన్నప్పుడు బ్రిటిష్ పౌండ్కి లింక్ అయింది గోల్డ్తో కాకుండా, బ్రిటిష్ పౌండ్తో లింక్ అయింది గోల్డ్తో కాకుండా. అక్కడ తో ఉన్నప్పుడు ఇక్కడ తో ఉండాలి కదా. ఐ హోప్ ఎవ్రీబడి అండర్స్టూడ్ దిస్. Let's move on to the next question, my dear friends. You are watching the question number 17. That's the day 2 in our exclusive program IBPS Clerk English. And pause the video, my dear friends. Right, chalo, let's get started. Let me read the question for you once. The spread of monkeypox can be curtailed with the right strategies in the right groups without creating stigma and discrimination. Poonam Ketrapal Singh, Regional Director, Southeast Asia, WHO says. So what are you talking about in the sentence? Manam deni gurinchi maatladutunam chudandi. The spread of monkeypox can be curtailed with the spread of monkeypox can be curtailed with the right strategies. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనం మంకీ పాక్స్ స్ప్రెడ్ గురించి మాట్లాడుతూ కెన్ బి కర్టైల్డ్ అన్నాము, విచ్ ఈస్ ఎ వెరీ క్లియర్ ఇండికేషన్ దట్ కెన్ బి కర్టైల్డ్ అనేది ఏ వాయిస్, ప్యాసివ్ వాయిస్. బి ఫామ్ వచ్చినప్పుడు V3 వచ్చింది చూసారా, ప్యాసివ్ వాయిస్. సో ద స్ప్రెడ్ ఆఫ్ మంకీ పాక్స్ కెన్ బి కర్టైల్డ్ విత్ ద రైట్ ఐడియా, విత్ ద రైట్ స్ట్రాటజీస్ ఇన్ ద రైట్ గ్రూప్స్ వితౌట్ క్రియేటింగ్ స్టిగ్మా అండ్ డిస్క్రిమినేషన్. ఏమన్నాము, వితౌట్ క్రియేటింగ్ స్టిగ్మా అండ్ డిస్క్రిమినేషన్ అన్నాము, రైట్? ఇక్కడ మనం కానీ చూసినట్టయితే వితౌట్ క్రియేటింగ్ స్టిగ్మా అండ్ డిస్క్రిమినేషన్, వితౌట్ క్రియేటింగ్ స్టిగ్మా అండ్ డిస్క్రిమినేషన్ అని ఇదంతా కూడా చూస్తే అనవసరమైన ఇన్ఫర్మేషన్గా అర్థం చేసుకోవచ్చు. ఎస్ ఆర్ నో? దిస్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ రియల్లీ ఇంపార్టెంట్ బికాస్ ఈ విషయాన్ని ఎవరు చెప్పారో ఆ పర్సన్ గురించి చెప్పారు. పూనం సింగ్ అన్నారు, రీజనల్ డైరెక్టర్.
ఇదంతా కూడా పూర్తిగా మీరు ఎలిమినేట్ చేసేయచ్చు. అంటే వితౌట్ క్రియేటింగ్, వితౌట్ వచ్చింది ఐఎన్జీ వచ్చింది, స్టిగ్మా అండ్ డిస్క్రిమినేషన్. దిస్ ఈజ్ ఎ నౌన్, దిస్ ఈజ్ ఎ నౌన్. 100% this is a beautiful sentence, my dear friends. As far as this sentence is concerned, there is no error in the sentence. అయితే నేను మీకు ఇక్కడ ఆప్షన్ నో ఎర్రర్ అని ఇవ్వలేదు, దానివల్ల కొంత కన్ఫ్యూజ్ అవ్వచ్చు, బట్ నో ఇష్యూస్. విల్ గో ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 18. విల్ సీ దిస్ క్వశ్చన్, బట్ బిఫోర్ ఐ ఎక్స్ప్లెయిన్ దిస్ క్వశ్చన్, ఐ రీడ్ ద క్వశ్చన్. పాజ్ ద వీడియో నౌ. రైట్, ఒకసారి చూడండి. ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ రిబౌండ్ ఇన్ జూలై. ఇంకంతకు మించి ఈ సెంటెన్స్ని చదివే అవసరమే లేదు. సింపుల్గా చెప్పాలంటే యు ఆర్ టాకింగ్ అబౌట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఈజ్ డెఫినెట్లీ ఏ నౌన్ విచ్ ఈస్ సింగులర్. ఎస్ ఆర్ నో? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఈజ్ ఎ నౌన్ విచ్ ఈస్ సింగులర్. రిబౌండ్ ఇన్ జూలై అన్నాను. ఎస్ ఆర్ నో? రిబౌండ్ ఇన్ జూలై. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రిబౌండ్ అనేది ప్లూరల్ వెర్బ్ కదా. రిబౌండ్ అనేది ప్లూరల్ వెర్బ్, రైట్? ఎలా ఆలోచించినా ఇది సింగులర్ అయినప్పుడు ఇది ప్లూరల్ అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి 100% మనం చూస్తే ఇక్కడే ఎర్రర్ ఉంది. అయితే ఎర్రర్ ఏంటి అని మనం కానీ అర్థం చేసుకుంటే, యు ఆర్ టాకింగ్ అబౌట్ పాస్ట్ టెన్స్. చూడండి, జూలైలో అలా అయింది అన్నాము. అలాగే సేల్స్ అండ్ అవుట్పుట్ గ్రోయింగ్ అట్ ద ఫాస్టెస్ట్ పేస్ సిన్స్ నవంబర్. ఇవన్నీ కూడా జరిగిన విషయాల గురించి చెప్తున్నప్పుడు హౌ కెన్ వి యూస్ రిబౌండ్? వీ మస్ట్ యూస్ ది ఎక్స్ప్రెషన్ రిబౌండెడ్. వీ మస్ట్ యూస్ ది ఎక్స్ప్రెషన్ రిబౌండెడ్. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్, ఐ హోప్ సో. చలో, క్వశ్చన్ నెంబర్ 19 ఈస్ వెయిటింగ్ ఫర్ us. పాజ్ ద వీడియో మై డియర్ ఫ్రెండ్స్ నౌ. Right, let me read the question for you once. Oil prices dropped sharply on Monday as weak manufacturing data from China and Europe weighed the demand outlook, while investors braced for this week's meeting of officials from OPEC and other top crude producers on supply. Sir, అసలు ఏం అర్థం అవ్వలేదు సార్ ఈ సెంటెన్స్ అని ఖచ్చితంగా కొంతమందికి అనిపించవచ్చు. ఏం లేదు, ఒకసారి చూడండి. ఆయిల్ ప్రైజెస్ డ్రాప్డ్, ఆయిల్ ప్రైజెస్ తగ్గిపోయాయి. ఓకే, ఆయిల్ ధరలు పడిపోయాయి. యాజ్, ఎందుకంటే వీక్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటా ఫ్రమ్ చైనా అండ్ యూరోప్. చైనా నుంచి యూరోప్ నుంచి వచ్చిన వీక్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటా, అంటే చైనా నుంచి యూరోప్ నుంచి వచ్చిన వీక్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటా వల్ల ఆయిల్ ప్రైజెస్ పడిపోయాయంట. యాజ్ వీక్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటా ఫ్రమ్ చైనా అండ్ యూరోప్ weighed the demand outlook. ఇక్కడే ఎర్రర్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. బట్ ఖచ్చితంగా నేను చెప్పగలను ఈ ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయడం కొంచెం ఇబ్బంది. ఏమీ లేదు, చైనా యూరోప్లో జరిగిన సంఘటనల వల్ల ఆయిల్ ప్రైజెస్ పడిపోయాయి, బర్డెన్ పెరిగింది అన్నాము. బర్డెన్ ఇంక్రీజ్ అవ్వడాన్ని ఏమని అంటాము అంటే వెయ్ ఆన్ అంటాం. ఏమంటాము? వెయ్ ఆన్. వెయ్ ఆన్ మీన్స్ ఇంక్రీజ్ ద బర్డెన్. వెయ్ ఆన్ అంటే బర్డెన్ పెరగడం. ఇక్కడ వెయిడ్ ద డిమాండ్ అని వచ్చేసింది. వెయిడ్ పక్కన కంపల్సరీ ఆన్ ఉండాలి. అయితే శ్యామ్ సార్ మాకు ఒక డౌట్ వచ్చింది, ఆన్ అనేది పార్ట్ 2లోనా పార్ట్ 3లోనా అంటే పార్ట్ 2లోనే. బికాస్ వెయ్ ఆన్ అనేది ఒక ఫ్రేజల్ వర్బ్. వెయ్ ఆన్ అనేది ఒక ఫ్రేజల్ వర్బ్. వెయ్ ఆన్ అని మాత్రమే అనాలి. వెయ్ ఆన్ అంటే బర్డెన్ పెరగడం. ఒక రకంగా చెప్పాలంటే ఒక ఇన్సిడెంట్ వల్ల కానీ మరొక పర్సన్ వల్ల కానీ నాకు బర్డెన్ పెరిగితే దాన్ని ఏమంటాను? వెయ్ ఆన్ అంటాను. మీకు ఇది అర్థం అవ్వడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మై ఫ్రెండ్ టుక్ ఏ రాంగ్ డెసిషన్ ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు నేను వాడిని తిడుతూ ఏమన్నానంటే, ఒరే ఏంట్రా నీ డెసిషన్ వల్ల నాకు బర్డెన్ పెరిగింది. యువర్ డెసిషన్ ఈజ్ వెయింగ్ ఆన్ మై బిజినెస్. క్లియర్? మై డియర్ ఫ్రెండ్స్, we are now seeing the question number 20. See, the size of the question might be a big, doesn't matter. Confidence matters. Video pause చేసుకోండి my dear friends. Right, this is in one way very easy question. సింపుల్ గా చెప్పాలంటే మనం
ఐబీపీఎస్ క్లర్క్ ఇంగ్లీష్ ఎక్స్క్లూజివ్ ప్రోగ్రామ్ ఏదైతే స్టార్ట్ చేసామో దాంట్లో అన్ని క్వశ్చన్స్లో కల్లా దిస్ ఈజ్ ద ఈజియెస్ట్ క్వశ్చన్ అని ఖచ్చితంగా చెప్పచ్చు. నేను ఎక్కువ క్వశ్చన్ని చదివి టైం వేస్ట్ చేయను, ఎక్స్ప్లెయిన్ కూడా చేయను, డైరెక్ట్గా ఆన్సర్ చెప్తాను. బికాస్ ఈ క్వశ్చన్ అంత ఈజీ క్వశ్చన్. అదేంటి శ్యామ్ సార్ క్వశ్చన్ చూడడానికి చాలా కష్టంగా ఉంది కదా? నో, చాలా అంటే చాలా ఈజీ. చూడండి, సిట్ ఐడిల్ అన్నారు, అక్కడే పోయింది ఆన్సర్. సిట్ ఐడ్లీ ఏమీ లేదమ్మా, సింపుల్గా చెప్తాను. సిట్ అనేది ఏంటి? వర్బ్. మరి వెర్బ్ తర్వాత ఎవరు ఉండాలి? యాడ్వర్బ్. వాడేమిచ్చాడు? ఐడిల్ అన్నాడు. ఐడిల్ అనేది యాడ్జెక్టివ్. ఈజ్ అన్ ఐడియల్ బాయ్ అంటాం, ఓకేనా? ఐడిఈఏఎల్ కాదు, మళ్ళీ ఈ ఐడిఎల్ఈ. ఐడిఎల్ అంటే ఖాళీగా ఉన్నాడు, ఏమీ చెయ్యట్లేదు అని. ఐడిల్ మ్యాన్, ఐడిల్ బాయ్ అంటే హూ ఈస్ డూయింగ్ నథింగ్. ఐడిల్ ఈజ్ అన్ adjective. Idly or sit is a verb, right? Follows adverb. So ఇక్కడ IDLE కాదు, IDLY. Easy. My dear friends, now you are seeing the question number 22. But before I move on to the question number 22, మీకు తెలుసు కదా, మీరు ప్రతి క్వశ్చన్ని వీడియో పాజ్ చేసుకుని ఏ క్వశ్చన్స్ రైట్ వచ్చాయి, ఎన్ని క్వశ్చన్స్ రైట్ వస్తున్నాయి, మీరు మీ ఆన్సర్స్ మీరు మీ కమెంట్ సెక్షన్లో పెడుతూ ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 10 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తాం. ఆ 10 క్వశ్చన్స్లో 7 క్వశ్చన్స్ రైట్ అయ్యాయి అనుకోండి, ఆ విషయాన్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సార్ 7 out of 10 ఈజ్ మై స్కోర్ సార్, 5 out of 10 ఈజ్ మై స్కోర్ సార్. దానివల్ల అందరికీ కూడా మోటివేషన్ కలుగుతుంది. ఎవరైతే ఆన్సర్ సిన్సియర్గా ట్రై చేయట్లేదో వాళ్ళకు కూడా ట్రై చేయాలి అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. తక్కువ స్కోర్ వచ్చినా డజంట్ మ్యాటర్, మీకు ఒకటే రైట్ అయింది, 1 out of 10 ఈజ్ మై స్కోర్ అని కూడా పెట్టండి, డజంట్ మ్యాటర్. బికాస్ దానివల్ల అందరికీ కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. సో క్వశ్చన్ నెంబర్ 21, హియర్ వి గో, పాజ్ ద వీడియో. రైట్ మై డియర్ ఫ్రెండ్స్, చూసేద్దామా మరి. శ్రీలంక issued an urgent appeal on Monday to tackle rapidly spreading malnutrition among children as its economic crisis leaves 9 out of 10 people dependent on state hand-by. అసలు వాట్ ఈస్ ద మీనింగ్ దట్ యూఆర్ ట్రయింగ్ టు సే మై డియర్ ఫ్రెండ్స్? శ్రీలంక ఒక అర్జెంట్గా ఒక విషయాన్ని చెప్పారు, ఒక విషయాన్ని అపీల్ చేశారు. ఏమని అన్నారు అంటే, టు ట్యాకిల్ ర్యాపిడ్లీ స్ప్రెడ్డింగ్ మాల్ న్యూట్రిషన్. శ్రీలంకలో మాల్ న్యూట్రిషన్ చాలా ఫాస్ట్గా పెరిగిపోతుందట. వేగంగా పెరిగిపోతున్న మాల్ న్యూట్రిషన్ని అరికట్టడానికి, కంట్రోల్ చేయడానికి శ్రీలంక ఒక యాక్షన్ తీసుకున్నానని చెప్పారు. ముఖ్యంగా చిల్డ్రన్లో ఈ మాల్ న్యూట్రిషన్ ఎక్కువ ఉంది. ఒక పక్కన ఎకనామిక్ క్రైసిస్ ఏమో భయంకరంగా ఉంది. 9 out of 10 పీపుల్ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, రైట్? సో 9 out of 10 పీపుల్ డిపెండెంట్ ఆన్ స్టేట్ హ్యాండ్ బై. సో ఇప్పుడు శ్రీలంకలో ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే 10 మందిలో 10 మందిలో 9 మంది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే సపోర్ట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సపోర్ట్ మీద ఆధారపడిపోయి ఉన్నారు. అంటే దట్ ఈస్ ది ఆన్సర్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడే ఆన్సర్ ఉంది, ఏంటో చెప్పమంటారా? హ్యాండ్ బై ఈజ్ ఎ రాంగ్ వర్డ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఉండాల్సింది హ్యాండ్ బై కాదు, హ్యాండ్ అవుట్ ఆర్ హ్యాండ్ అవుట్స్. సార్ వాట్ ఈస్ మెంట్ బై హ్యాండ్ అవుట్ ఆర్ హ్యాండ్ అవుట్స్? సపోర్ట్, కంట్రీ ఇచ్చే సపోర్ట్ మీద ఆధారపడి ఉన్నారు అని చెప్తున్నాము. హ్యాండ్ బై కాదు, హ్యాండ్ అవుట్స్. మై డియర్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 22. పాజ్ ద వీడియో నౌ. రైట్ ఆన్సర్ వచ్చేదాకా ట్రై చేయండి. పాజ్ ద వీడియో. రైట్, చూసేద్దామా. President Joe Biden called on Monday on Russia and China to enter nuclear arms control talks, saying that Moscow in particular has a duty to show responsibility after its invasion for Ukraine. So what is the meaning that you're trying to convey from the sentence? ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, ఒక సెంటెన్స్ చదివినప్పుడు మనం ఆ సెంటెన్స్కి సంబంధించిన ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం ఒకటి అర్థం చేసుకోవాలి, మీనింగ్ కొంచెం తెలిస్తే చాలు. చూసేద్దామా మరి. వాట్ ఈస్ ద మీనింగ్ దట్ యూ ట్రైంగ్ టు సే? జో బిడెన్ మండే ఏం చేశారు? రష్యాకు ఒక విషయాన్ని చెప్పారు. ఏమని? రష్యాకి చైనాకి అడ్వైస్ చేశారు. ఏమన్నారు? టు ఎంటర్ న్యూక్లియర్ ఆర్మ్స్ కంట్రోల్ టాక్స్. న్యూక్లియర్ ఆర్మ్స్ కంట్రోల్ టాక్స్లో మీరు వచ్చి పార్టిసిపేట్ చేయండి అన్నారు. ఎవరు? బిడెన్ చెప్పారు. ఎవరికి? రష్యాకి చైనాకి.
ఇంకో విషయాన్ని చెప్పారు, ఏమని అన్నారు, మాస్కో ఇన్ పర్టిక్యులర్, ముఖ్యంగా మాస్కోకి ఒక డ్యూటీ ఉందట. ఏంటా డ్యూటీ? హ్యాస్ ఎ డ్యూటీ టు షో రెస్పాన్సిబిలిటీ ఆఫ్టర్ ఇట్స్ ఇన్వేషన్ ఫర్ ఉక్రెయిన్, ఆఫ్టర్ ఇట్స్ ఇన్వేషన్ ఆఫ్. సింపుల్, మనందరికీ తెలుసు రష్యా ఉక్రెయిన్ వార్ ఏం జరిగిందో. కాబట్టి జో బిడెన్ ఏమన్నారు, న్యూక్లియర్ ఆర్మ్స్ కంట్రోల్ టాక్స్లోకి వచ్చి మీరు పార్టిసిపేట్ చేయండి, వైలెన్స్ని ఎంకరేజ్ చేయొద్దు అన్నారు. దట్స్ ఆల్. ఇన్వేజన్ ఆఫ్ ఉక్రెయిన్ అంటాము, ఇన్వేజన్ ఫర్ ఉక్రెయిన్ ఏంటమ్మా, ఇన్వేజన్ ఆఫ్ ఉక్రెయిన్. I hope you got it right. Here we go to the next question, question number 23. My dear friends, pause the video now. I hope you got the right answer. Chuddama. The developments unleashed by COVID-19 have once again put the spotlight on the pressed need. I think, my dear friends, a very, very simple question. It talks about COVID-19 pandemic, a very easy answer here. On the pressed need కాదు, on the pressing need. ఇక్కడ pressing అనేది adjective. What is meant by pressing need? అత్యవసరం అంటాను చూసారా? When we use the expression pressing need, అత్యవసరమైన విషయం అంటాం చూసారా? సో pressing need అంటే చాలా అవసరమైన. So the developments unleashed by COVID-19 have once again put the spotlight on the pressing need to create greater collaborations. అర్థం అవ్వలేదు సార్ శ్యామ్ సార్, ఒక మంచి ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఎస్, నేను ఎప్పుడు చెప్తుంటాను వొకాబులరీ బాగా చదవండి, గ్రామర్ రూల్స్ బాగా నేర్చుకోండి అని. బికాస్ ఇట్ ఈస్ అవర్ ప్రెస్సింగ్ నీడ్ టు లెర్న్ ద వొకాబులరీ. It is our pressing need to focus on the rules of the grammar. Okay? My dear friends, we are coming to the end of the session. Question number 24. Pause the video now. Right. So, I know time is valuable, so I don't want to waste our time. No error in the sentence. It's a beautiful sentence, no error. Okay? But ఈ క్వశ్చన్కి సంబంధించి మీకేమైనా సందేహాలు, క్వైరీస్ ఉంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి. మై డియర్ ఫ్రెండ్స్, లాస్ట్ క్వశ్చన్ టుడే. లాస్ట్ క్వశ్చన్ కాబట్టి ఆన్సర్ ఖచ్చితంగా రైట్ ఆన్సర్ రావడానికి ట్రై చేయండి. పాజ్ ద వీడియో. Right, I'll read the question for you once. Debate, discussion and sound decisions are the hallmark and an important component of our parliamentary democracy. It is true that parliamentary standards have fallen. Very, very honestly, last question but the easiest question. చూడండి, డిబేట్స్ ఏం లేదు, ఈ ఆర్టికల్ మనకి దేనికోసమో అర్థమైపోయింది. ఈ క్వశ్చన్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి కూడా పార్లమెంట్లో the behavior of the politicians, the standards of the parliament is not really up to the mark. So దానికి సంబంధించిన సెంటెన్స్ కదా, debate, discussion and sound decisions are the hallmark and an important component. ఇక్కడే అన్నారు an important component, అంటే ఇక్కడ డిబేట్, డిస్కషన్, సౌండ్ డెసిషన్స్ అవన్నీ కలెక్టివ్ నౌన్గా తీసుకుంటాము. ఆర్ ద హాల్మార్క్ కాదు, ఈస్. ఇక్కడ మనం ఒక కలెక్టివ్ నౌన్గా తీసుకుంటాము. శ్యామ్ సార్ ఇది ప్లూరల్ కదా సార్, డిబేట్ అన్నాడు, డిస్కషన్స్ అన్నాడు, డెసిషన్స్ అన్నాడు. ఇది ఏ మోడల్ చెప్పనా? నేను చాలాసార్లు మీకు ఒక టాపిక్ గురించి మాట్లాడాను, కాంకర్డ్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. అవసరమైతే మన యూట్యూబ్ ఛానల్లో కూడా అతి త్వరలో నేను గ్రామర్కి సంబంధించిన టాపిక్స్ మీద కూడా ప్రోగ్రామ్స్ చేస్తాను. అందులో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనే ఒక బ్యూటిఫుల్ టాపిక్ ఉంటుంది. అందులో ఒక మోడల్ ఉంటుందమ్మా. బ్రెడ్ అండ్ జామ్ ఈజ్ మై బ్రేక్ఫాస్ట్, ఆర్ మై బ్రేక్ఫాస్ట్ చెప్పండి. బ్రెడ్ అండ్ జామ్ ఈజ్ మై బ్రేక్ఫాస్ట్ అంటాం కానీ ఆర్ అనం కదా. అదేంటి, బ్రెడ్ వేరు జామ్ వేరు కదా, ప్లూరల్ కదా. అవి ప్లూరల్ అవ్వచ్చు, కానీ నేను బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు సింగులర్ అయిపోయింది. సో ఇక్కడ హాల్ మార్క్ అని అన్నాను. ఎనీవేస్, ఐ హోప్ యూ గాట్ ఇట్ రైట్. వీడియో అయిపోలేదు ఫ్రెండ్స్, ఈరోజు కూడా మీకు ఒక టెస్ట్ మీకోసం వెయిట్ చేస్తుంది. మరి 5 క్వశ్చన్స్ నేను మీకు చూపిస్తాను. ప్రతి క్వశ్చన్ని సిన్సియర్గా ట్రై చేయండి. అండ్ అంతేకాదు,
మీకు ఈరోజు నేను డిస్కస్ చేసిన 10 క్వశ్చన్స్లో అవుట్ ఆఫ్ 10 మీ స్కోర్ ఎంత కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను డిస్ప్లే చేయబోయే క్వశ్చన్స్ 26 to 30 కూడా ఆన్సర్స్ని కమెంట్ సెక్షన్లో పెట్టడానికి ట్రై చేయండి. వీటి ఆన్సర్స్ నేను నెక్స్ట్ సెషన్లో చెప్తాను. క్వశ్చన్ నెంబర్ 26 మై డియర్ ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 26. Pause the video and try to find the answer. Good luck. Question number 27. Pause the video and try. Good luck. Question number 28, my dear friends. Pause the video now. Question number 29. Sir, మరి ఇవి ఆన్సర్స్ మీరు ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? నెక్స్ట్ వీడియోలో మై డియర్ ఫ్రెండ్స్. 29 ట్రై చేయండి. My dear friends, last question, that is question number 30. This is the question number 30. Pause the video. My dear friends, I hope today's session is useful and interesting. If yes, like the video and share the video with your friends. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఫాలో అవుతూ ఉండండి ఇంగ్లీష్ విత్ శ్యామ్ సర్. అండ్ మీ అందరికీ తెలుసు మనకి 3 ఛానల్స్ ఉన్నాయి. వాటి డీటెయిల్స్ ఇక్కడ నేను డిస్ప్లే చేశాను మై డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీరు 10 క్వశ్చన్స్లో ఎన్ని క్వశ్చన్స్ రైట్ ఆన్సర్స్ వచ్చాయో కమెంట్ సెక్షన్లో పెట్టండి. క్వశ్చన్స్ 26 to 30 ఆన్సర్స్ త్వరగా పెట్టండి. శ్యామ్ సార్ ఆన్సర్స్ చూడడానికి వెయిట్ చేస్తున్నారని మర్చిపోవద్దు. ఐ విష్ యూ ఎ వెరీ గుడ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్. See you in my next video, day 3 of IBPS Clerk English exclusive program. All the best.